రెండవ అధ్యాయము 12వ వచనం నుండి ఉన్న వచనాన్ని చదువుకుందాం. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుండి ఉన్న వచనాల్ని చదువుకుందాం. 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఉన్న పెర్గము అనేది 3వ సంఘంగా ఉంది. మొదటి సంఘమేమో ఎఫెసు, రెండవ సంఘమేమో స్మరణ, 3వ సంఘమేమో పెర్గము. మనకు తెలుసు 7 సంఘాలకు పద్మస ద్వీపంలో ప్రవాసిగా ఉన్నటువంటి యోహానుకు దేవుడు ప్రత్యక్షమై ఆ సంఘాలకు వర్తమానం ఇవ్వడం గురించి మనం ఈ లేఖనాలు చదువుకుంటాం. అయితే ఈ పెర్గము అనేటువంటి సంఘానికి ఇవ్వబడిన వర్తమానంలో పోయిన ఆదివారం నాడు మొదటి వచనము చివరి వచనాన్ని ఆధారంగా చేసుకొని యేసుక్రీస్తు వారు ఎలా ప్రత్యక్షమయ్యారంటే వాడి అయిన 2 అంచెలు గల ఖడ్గము గలవానిగా ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని, వాక్య ఖడ్గం చేత యుద్ధము చేసేటువంటి వాడుగా ఉన్నాడు అని, చెవిగల వాడు ఆత్మ చెప్తున్నటువంటి మాటలు వినాలి అని మనం ఒక వర్తమానం ఈ పెర్గమ సంఘములోనికి ఇవ్వబడింది, మన సంఘంలోనికి తెచ్చుకున్నాం. ఇక ఈ రోజున ఉన్న మిగిలిన విషయాలు త్వరగా ఆలోచన చేసి ధ్యానం చేసి మనము దేవుని దీవులు పొందుకొని సెలవు తీసుకోవడానికి మనం సిద్ధపడదాం. రండి, చదువుతూ ఉన్నాను. 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయుము, వాడి అయిన 2 అంచెలు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు ఈ మధ్యన చెప్పబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలించిన వాటిని తిన్నట్లును, జాపము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరి ఒట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలే నీ కులాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా మాట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరులను పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల వాక్యంలో నుండి వచ్చేటువంటి వర్తమానం ఆ రోజున పెర్గమ సంఘానికి అందించబడింది. ఈ రోజున మన ఎబెనెజర్ సంఘానికి, లోకంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి కూడా అందించబడినటువంటి వర్తమానమే. కాబట్టి ఈ వర్తమానంలో మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటి అని అంటే, పిల్లల దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన మెచ్చుకునేటువంటి వాడుగా ఉన్నాడని ఈ సంఘానికి ఇవ్వబడినటువంటి వర్తమానంలో మనకు అర్థమవుతూ ఉంది. ఆర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అప్రిషియేషన్. హీ అప్రిషియేట్స్ ఫస్ట్. అదే ఆయన యొక్క నేచర్. మన దగ్గర ఉన్నటువంటి మంచిని, మన దగ్గర ఉండేటువంటి నీతిని, మన దగ్గర ఉండేటువంటి కార్యాలను, మన దగ్గర ఆయనకి నచ్చినటువంటి విషయాల్ని ఎత్తుపట్టి వాటిని బట్టి ప్రశంసించేవాడు మన ప్రభువు. మనం నచ్చుకునేటట్టుగా ముందు చేసేవాడు కాదు, అది ఆయనకు ఉండేటువంటి స్వభావం. మన దగ్గర ఆయనకి నచ్చినటువంటి విషయాలు బట్టి, మన దగ్గర ఉండేటువంటి విషయాలు ఆయన నామానికి అవమానం తీసుకొచ్చేటువంటివి, సంఘంగా ఆయన్ని మనం అగౌరవపరిచినటువంటి విషయాలు కానీ, సంఘంగా మనం ఆయన్ని మహిమపరచినటువంటి విషయాలు కానీ ఏమన్నా మాట్లాడితే అవి ముందెత్తి పట్టి నెగిటివ్స్ మాట్లాడేటువంటి వాడు కాదు ఆయన. పాజిటివ్స్ ఏముందో మాట్లాడి ఆ తర్వాత నెగిటివ్స్ మాట్లాడేటువంటి వాడిగా ఉన్నాడు అనమాట. ఎప్రిషియేట్ చేసిన తర్వాత అప్పుడు డిప్రిషియేట్ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుని తత్వాన్ని మనం అలవర్చుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం సంఘంగా. ఎప్పుడైనా సరే మనం ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ దగ్గర మనకు కనబడేటువంటి విషయాల్లో నెగిటివ్స్ని మొదట చూడకుండా, వాటిని ముందు మనం ఫైండ్ అవుట్ చేయకుండా, వాటిని బట్టి మనము ఆ వ్యక్తితో వైరమో లేదా ఆ వ్యక్తిని మనం పక్కన పెట్టడమో, ఆ వ్యవస్థను పక్కన పెట్టడమో మనం చేయకూడదు. ముందు పాజిటివ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ పాజిటివ్స్ చూడగలిగినటువంటి కన్నులు కలిగిన వాడు మన ప్రభువు కనుక, సంఘానికి అదే చెబుతూ ఉన్నాడు కనుక మనం కూడా మొదట పాజిటివ్స్ ఒక వ్యక్తిలో చూడాలి. ఒక విశ్వాసంలో కానీ అవిశ్వాసంలోనైనా కానీ పాజిటివ్స్ చూడవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. లార్డ్ గివ్ మీ దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ ఐస్ అని ప్రార్థన చేయాలి. ప్రభు నా కళ్ళు ముందు
మంచి విషయాల మీద మళ్ళుకునేటట్టుగా చేయి. ఒక వ్యక్తిలో కానీ, ఇంట్లో ఉన్న భార్య బిడ్డల విషయంలో కానీ, కుటుంబీకుల విషయంలో కానీ, మన యొక్క బంధువర్గం విషయంలో కానీ, మన ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ సీ ద పాజిటివ్స్. మొదట అలా చూడటం మనం నేర్చుకోవాలన్నమాట. అది ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వర్తమానం ఈ సంఘానికి. అంతర్లీనంగా ఉండేటువంటి విషయం ఏంటంటే మొదట నేను పాజిటివ్స్ చూస్తాను, ఇగో ఫలానా పాజిటివ్ పాయింట్, ఫలానా పాజిటివ్ పాయింట్, ఫలానా మంచి విషయము, ఫలానా మంచి విషయము అని చెప్పడం మనకి జరుగుతూ ఉంది. ఇక్కడే నేను రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. మన దగ్గర సాధారణంగా ఇదిగో నేను మంచి పనులు చేస్తుంటుంటే దేవుడు నా దగ్గర ఉన్నటువంటి చెడు విషయాల ముందు ఎత్తుపడుతున్నాడు, మంచి లేదా, మంచి చేయడం లేదా అని మనము దేవుడి విషయంలో అనుకుంటాం, మనుషుల విషయంలో కూడా అనుకుంటాం సాధారణంగా. అదేంటిది, నేను మంచి చేయటం లేదా, మేలే చేయటం లేదా, నా దగ్గర మంచి విషయాలే లేవా, చెడు విషయాలు ఎత్తుతున్నారు అని అనుకుంటాం. కానీ పిల్లరా, దేవుడు మనలో ఉండేటువంటి మంచిని గుర్తించి మనల్ని ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు. ప్రశంసించడం విషయంలో వెనుక మనకి దేవుడి గుణం ఏం అర్థమవుతుంది అని అంటే గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. హి ఎంకరేజెస్ us. ఆయన మనల్ని ప్రోత్సహించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రోత్సహించిన తర్వాత మనం నిరుత్సాహపడినా కానీ మళ్ళీ ప్రోత్సహించబడడం కొరకే ఇదిగో ఏమైనా నెగిటివ్స్ ఉంటే వాటిని తీసేసుకోవడం మంచిది అని మంచి సలహా ఇచ్చారు. అదేంటంటే మారు మనస్సు. పిల్లల మారు మనస్సును గురించినటువంటి మాట మనం ఇక్కడ చదువుకుంటున్నాం ఈ సంఘంలో. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందవా సోదరుడా, సోదరి. పిల్లల భారతదేశానికి బ్రదర్ భగత్ సింగ్ గారు నేర్పినటువంటి ఒక మంచి విషయం ఏంటి అంటే, చాలా విషయాల్లో ఒక విషయము మారు మనస్సు పొందవా సోదరుడా అని అడిగేవాడు, రక్షించబడ్డవా సోదరుడా అని అడిగేవాడు. ఆఖరికి కానుకల పెట్టి దగ్గర కూడా కూర్చొని సోదరుడా రక్షించబడ్డావా అని అడిగి, రక్షించబడకపోతే రక్షించబడు అనగా మారు మనసు పొందు, పశ్చాత్తాప పొందు, ప్రభువుని నమ్ముకో, పాపాలు ఒప్పుకో, ప్రభువుని తెలుసుకో, అందరితో వచ్చినానికి లే సోదరుడా అని కానుక వేయడం ఆపేవాడు. ప్రపంచం నిండా బ్రదర్ భగత్ సింగ్ గారి యొక్క సహవాసం పేరిట సంఘాలు ఎన్నో వెలిసాయి. ఎప్పుడు చర్చెస్ అంటారు అన్నమాట. వాటిని చేపట్టుకొని రక్షించబడ్డామన్నా అనేవాడు. రక్షించబడ్డావా చెల్లి అని కానుకలు పెట్టి దగ్గర కూర్చొని చేపట్టుకొని అడిగి, ఆ విషయంలో నిశ్చయిత లేకపోతే, ఆ విషయంలో ఖచ్చితమైన సమాధానం లేకపోతే వీళ్ళన్నా కూర్చో, దేవుని కోసం ఆలోచన చేయి, దేవుని గురించి ఆలోచించి అంగీకరించి ముందు ఆయన రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ అండ్ లార్డ్. ప్రభువుగా ఆయన పిలుచుకోవాలి, రక్షకుడుగా ఆయన అంగీకరించి నీ వదలను, నీ పాపాలను ఒప్పుకో, పాపని గ్రహించు, ప్రభు చేసిన ప్రాయశ్చిత్తాన్ని నమ్ము. అప్పుడు కాంకేతులే కానుక ముఖ్యం. నీవు మొదట నీ యొక్క హృదయాన్ని దేవుడికి ఇవ్వడం, హార్ట్ ఈజ్ ఫస్ట్ దెన్ యువర్ మనీ. భారతదేశానికి కానుకలు ఏమో నేర్పించేది కదా, దీన్ని బట్టి మనకి అర్థమవుతాం. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం మారు మనస్సు. అది బిగినింగ్ అయితే నేను ఎప్పుడో మారు మనస్సు పొందాను. మా అందరు పాస్టర్ గారు, మా తాతగారు పాస్టర్ గారు, నేను క్రైస్తవ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను, నాకు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నాకు యేసుప్రభు నాకెందుకు తెలియదు అని అనుకుంటే అది మారు మనస్సు కాదు. నాకు పాటలు రావా, మాటలు రావా, ఇలా నాకు ప్రసంగం చేయడం రాదా, లేదా పాటలు పాడడం రాదా, లేకపోతే నాకేం రాదా, లేకపోతే నాకు బైబుల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియదా. నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టాను. తాతండ్రుల నుంచి నేను క్రైస్తవురాలని అనుకోవడం లేదు. తాతండ్రుల నుంచి క్రైస్తవ్యం రాదు. పాట పాడితే క్రైస్తవుడు అయిపోవు, దేవుని బిడ్డ అయిపోవు. ప్రసంగం చేస్తే ఎన్ని క్రైస్తవ కార్యక్రమాలు తలపెట్టినా కూడా నువ్వు దేవుడు బిడ్డవావు, క్రైస్తవుడు వావు, క్రైస్తవురాలు వావు. ఆ మనసు పొందితేనే పాస్టర్ గారు కూడా క్రైస్తవుడు అయిపోడు. పిల్లరా, వారు మనసు పొందితేనే దేవుని బిడ్డ. అది బిగినింగ్. పిల్లలు ఆ తర్వాత దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆ జీవించేటువంటి క్రమంలో లోకంలో జీవిస్తున్నావు కనుక, లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవన డబ్బు ఉంది కనుక, సాతానుడు పాపానికి లాగుతాడు కనుక, శరీరంలోనూ కూడా పాప స్వభావం ఉంది కనుక పాపం చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ప్రపంచం నిండా కూడా ఉన్నాయి. పుష్కలమైనటువంటి అవకాశాలు పాపం చేయడానికి ఉన్నాయి ప్రభు బిడ్డవైన తర్వాత కూడా. కాబట్టి మళ్ళీ మళ్ళీ నువ్వు ముందు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, అది బిగినింగ్ అయితే
ఇగో నెగిటివ్స్ కనబడేటప్పుడు, ఇగో పాపాలు నువ్వు చేసినప్పుడు, లోపాలు నీకు కనబడినప్పుడు నువ్వు అంటించుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాలను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి వారు తాజాగా ఎప్పటికప్పుడు కూడా మనం క్లియర్ చేసుకోవాలి. దేవుని ముందుకు వచ్చి వారం కోసం వస్తాం, సామూహికంగా కూర్చుంటాం దేవుని సన్నిధిలో. ఆ వారం అంతా మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము, ఏమేమి ఎలాగుంది నా జీవితం అని పరీక్ష చేసుకుని, ఎలా మాట్లాడాను, ఎలా చూశాను, ఎలా ఆలోచన చేశాను, లోపల ఎలాగున్నాను, బయట ఎలాగున్నాను, భార్యతో ఎలాగున్నాను, బిడ్డలతో ఎలాగున్నాను, ఉద్యోగులు ఎలాగున్నాను, సమాజంలో ఎలాగున్నాను, ఎప్పటికప్పుడు ఒక వ్యాపారస్తుడిలాగా మనం లెక్కలేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, అంతఃపరిశీలన చేసుకోవాలి. వెంటనే ఆయన పాదాల మీద పడిపోయి వారు మనసు దాచుకోకూడదు. అతిక్రమాలు దాచుకునేవాడు వరదల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. బైబిల్ తెలియజేస్తుంది కనుక అతిక్రమాలు దాచేసుకోకూడదు. పిల్లరా, దేవుని ముందుకు వెళ్ళినటువంటి దావీదు సంగతి మళ్ళీ జ్ఞాపకం వస్తా ఉంది నాకు. నేను ఒప్పుకోను అంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ముందుకు వెళ్ళి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు తాజాగా ఆ మారు మనసు పొందుతూ ఉండాలి. మారు మనసు ఎప్పుడో పొందావు, ప్రభు రక్షకుడుగా అంగీకరించావు, క్రైస్తవుడు వైపు బాప్టిజం తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు, ఇస్తున్నావు, దేవునికి ఏదో చేతనంతా చేస్తున్నావు, పర్వాలేదు అనుకోకు. ప్రతిరోజు కూడా పరీక్ష చేసుకోవడం మంచిది. కష్టం మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన ముందు లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నాం. ఆయన ముందు క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడితే లెక్క అప్పచెప్పవలసిన వాడుగా ఉన్నాం, జవాబుదారులుగా ఉన్నాం అని గ్రహిస్తే పిల్లరా అకౌంట్ ఇచ్చేయాలన్నమాట. వీఆర్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్. ఎవరికైనా లెక్క చెప్పాల్సిన పని ఉంటుంది. నీకెందుకు చెప్పాలి అని అనుకోకూడదు. భార్యకి ఎందుకు చెప్పాలి, భర్తకి ఎందుకు చెప్పాలి అనుకోకూడదు. దేవునికి ఎందుకు చెప్పాలి అని అనుకోవడానికి ఏమన్నా ఆస్కారం ఉందా? లెక్క చెప్పాలి. బీ ట్రాన్స్పరెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో పారదర్శకంగా ఉండాలన్నమాట. విషయంలో నీకు ఆయాస్కరమైనది ఏమన్నా నాలో ఉన్నట్లయితే అవి అనుకోను. నా అంతరింద్రియములను పరిశీలించేవాడు నీవే. చాలా మంచిదాన్ని అనుకుంటాం, నేను చాలా మంచివాడిని అనుకుంటాం అనుకుంటే సరిపోతుంది. ప్రభు నువ్వేమంటావు? నీ దృష్టికి ఎలా ఉన్నాను నేను? కొన్నిసారి చూసాం కదా, అంటున్నాడు ఆయన దృష్టికి కనబడని సృష్టి కూడా లేదు. వెంటనారా వేరే ధ్యాసలో ఉండకండి పిల్లలు. దేవుడు మాట్లాడుతుంటుంది చెవులు ఎక్కించి. అదే ప్రతి సంఘం దగ్గర సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినాలి అనేటువంటి మాట. కొన్నిసారి కూడా చూసాం ఈ సంఘంలో ఉంది, ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక అని చెప్తుంటే చెవులు ఎక్కించి మరి ఆ చెప్తున్న విషయాలకి మనం వినాలి. వింటున్నామంటే పేర్కొనాలి అన్నమాట. పిల్లలు ఏ పనైనా అవ్వకపోయినా పర్వాలేదు కానీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నావా, పెళ్లి కోసం ఎదురు చూస్తున్నావా, పెళ్లి కోసం ఎదురు చూస్తున్నావా, దశల కోసం ఎదురు చూస్తున్నావా, ప్రగతి కోసం ఎదురు చూస్తున్నావా, ఉంటాయి. బ్రతికిన కాలంలో అయితే అవుతాయి, అవ్వకపోతే అవ్వవు. కానీ పిల్లల ప్రభు దగ్గర నుంచి ప్రశంస రావాలని, ప్రభు దృష్టికి నేను ఇష్టంగా ఉన్నానా లేదన్నది మరీ ఎక్కువగా ఆలోచించవలసినటువంటి విషయం. అదే చింత. నా ఆత్మను గురించిన చింతే నాకు ఎక్కువ అంటాడు భక్తుడు. సేపు ఏమైపోతామా అని ఆ చింత ఉంటారు మనుషులమి. కానీ మన చింత యావత్తు కూడా ఆయన మీద వేస్తే ఆయన మన గురించి చింతించుచున్నాడని పేతురు అంటాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేడి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఆయన మన కోసం బెంగపడుతున్నాడు, ఆయన మన కోసం బెంగెట్టేసుకుంటున్నాడు. కాబట్టి మన బెంగ, బెదురు, భయం ఆయన మీద వేసేసి నిర్భయంగా ఆయన మన కోసం ఏం బెంగపడుతున్నాడు? అయ్యో కరోనా వేలు చంపేస్తుంది కదా, చచ్చిపోతారు కదా అని ఆయనకేం భయం ఉంటుంది? ఆయన బెదురు, ఆయన బెంగ ఏమై ఉంటుంది? ఆయన చింత, ఆయన ఆలోచన ఏమై ఉంటుంది అని అంటే దేవునికి భావోద్రేకాలు, ఎమోషన్స్ ఉన్నాయి కనుక అయ్యో మనం నాశనం అయిపోతున్నాం, ఆయన నచ్చని విధానంలో ఉన్నామేమో అన్నది ఆయన మన విషయమే చింతించుచున్నాడు. కనుక మన చింత యావత్తు ఆయన మీద మనం వేయాలి. బ్రదర్, ఈ సంఘంలో ఉండేటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్ గబగబా చూసేసి ఏంటి పాజిటివ్స్? బ్రదర్, నేను ఎరుగుదును అనేటువంటి విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఏమంటాడు? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీకు కాపురం ఉన్నావు,
సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావు. ఇక్కడ కాపురం ఉన్నది ఈ సంఘం అని అంటే పెద్దము. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నది. ఇంకో మాట, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో, సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనం కాపురం ఉన్నాము, వాడు కాపురం ఉన్న స్థలంలో మనం ఉన్నాము అనేది ఒక జ్ఞాపకం చేసుకుంటే పిల్లల పాజిటివ్ ఏంటంటే మన పరిస్థితులు అవే. సాతాను సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడు కదా, సాతాను కాపురం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం ఉన్నాము. అయినా కానీ పెరగమ సంఘం అంటే సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నామని అంటే అర్థం ఏంటి? వాడు రూల్ చేస్తున్నాడు, వాడి ప్రభావం పనిచేస్తుంది కదా ఇప్పుడు ప్రపంచం అంటే. వాడు కదా వాడి ఏలుబడిలో, సాతానుడి ఏలుబడిలో కదా ప్రపంచం ఉంది. సో సింహాసనం మీద ఉన్నాడని అంటే ఏంటి? సాటనిక్ రూల్ డేస్, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ రూలింగ్ ఆఫ్ సాటన్ కాదా? అలాంటి పరిస్థితుల్లో వాడి ఏలుబడి, వాడి ప్రభావం, వాడి పథకాలు, వాడి పన్నాగాలు అవే ఎక్కువగా కొనసాగిపోతున్నాయి, పారుతున్నాయి, సాగుతున్నాయి. అయినా కానీ ఈ సంఘం నా యందు విశ్వాసివై నన్ను గురించి సాక్షివయ్యావు. మంచి విషయం అండి. నా యందు విశ్వాసివై ఉండి, విశ్వం ఇదిగో సాతానుడి యొక్క స్వాధీనంలో ఉన్నా కానీ విశ్వాసులై ఉండడం అనేది పాజిటివ్. Be a believer even though unfavorable circumstances, under the influence of Satan and Satan's agents. సాతానుడి యొక్క ఆ ఏలుబడిలో ప్రపంచం అంతా ఉన్నది. విశ్వాసమేనా? ఫెయిత్. మారు మనస్సుని విశ్వాసాన్ని కలిపి ఒక మాట చెబుతాను ప్రియులారా. మారు మనస్సు పొందడం అంటే ఏమిటి అని అంటే దేవుడి వైపు తిరగడం, ఆయన వైపు మళ్ళుకోవడం, ఆయన తట్టు చూడటం, ఆయన్ని కోరుకోవడం అన్నమాట. అది మారు మనస్సు. మనస్సు మార్చుకోవడం, మనసు మార్పిడి చేసుకోవడం, మనసంతా దేవుని వైపు తిప్పుకోవడం అనేదే మారు మనస్సు. ఆ మారు మనస్సు లోపట ఏమంటదంటే ఇదిగో పాపం విషయమైనటువంటి పశ్చాత్తాపం ఉండాలి, అలాగే ప్రభు యొక్క క్షమాపణ మీద నమ్మకం ఉండాలి. పాపిని నేను పశ్చాత్తాపడటం మాత్రమే కాదు కానీ ఆ పాపానికి మించినటువంటి శక్తి కలిగిన యేసు రక్తం మీద నీ విశ్వాసం ఉండాలి. పరిస్థితులు సాతాను యొక్క ఏలుబడిలో ఉన్నా కానీ ఇదిగో నువ్వు విశ్వాసిగా ఉన్నావు. ఒక విశ్వాసిగా ఈ సాతాను కాపురం ఉన్న స్థలంలో జీవిస్తున్నాం మనం. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉంటున్నటువంటి మనము విశ్వాసిగా ఉండడం, విశ్వాసి అయి నన్ను గురించి సాక్షి అయి ఉన్నాం. విట్నెస్, ఆయన ఒక సాక్షిగా బతకాలన్నమాట. పిల్లరా, చాలా హింసల్లో ఉంది గర్గమ సంఘం, చాలా హింసల్లో. సీవియర్ అటాక్స్ ఆన్ క్రిస్టియానిటీ, చర్చ్ మీద, క్రైస్తవ్యం మీద విపరీతంగా శ్రమలు ముసురుకుంటున్నటువంటి రోజుల్లో ఉంటే పిల్లరా సాక్షిగా ఈ సంఘం ప్రభు కొరకు సాక్షి, ప్రభు కొరకు ఒక ప్రతీకగా ఆయన కొరకు నిలబడినటువంటి సంఘంగా ఉన్నారు. అది నేను ఎరుగుదును. సాక్షి అన్న దగ్గర కూడా జ్ఞాపకం చేస్తాను. పిల్లల ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇదివరకు కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, మనము సజీవ సాక్షులుగా ఉండడం దేవుని చిత్తం అవ్వచ్చు. అయితే నువ్వు సజీవ సాక్షి అంటే ప్రాణం పోయేదాకా కూడా నువ్వు ప్రభువు కొరకే ఆయన్ని ఎందు విశ్వాసం ఉంచి స్థిరంగా ఆయన్ని సాక్ష్యం పలికేటట్టుగా, ఆయన ప్రేమకు అర్థం పట్టేటట్టుగా, ఆయన వాక్యానికి అర్థం పట్టేటట్టుగా ఒక మోడల్గా నువ్వు స్టాండ్ తీసుకోవాల్సిన వ్యక్తిగా ఉండే పరిస్థితి అన్నది ఎవరిలో చేస్తాడు. పండు ముసలితనం పోవడం, అక్కడ దాకా సాక్షిగా ఉంటారేమో, అందులో ఉంచడమో ఆ కేటగిరీలోనో, అనారోగ్యమో, అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్, అందరికి కరోనా అయినా సరే ప్రాణం పోయేదాకా సాధారణంగా రోగమో మరొకటో ఏదో సంభవించి మనం ఈ లోకయాత్ర ముగించేదాకా మన
ప్రభు కొరకు నిలబడ్డామంటే సజీవ సాక్షి. ప్రభు కోసమే విశ్వాసి అయి ఉండి సాక్షి అయి ఉండి అన్నట్టుగానన్నా మనల్ని పంచాలనుకుంటాడు, లేదా హతసాక్షిగానైనా మనల్ని పంచాలి. ఇక్కడ అంతిపయ అనేటువంటి ఒకడు ప్రభు కొరకు ఏమయ్యాడట? సాక్షిగా ఉన్నాడు. అంతిబా అనేటువంటి ఒక సోదరుడు హతసాక్షి అయ్యాడు. వీళ్ళరా ఆ అంతిపైన వాడు మీ మధ్యన చంపబడిన జనములలో అని రాయబడింది వాక్యంలో. ఇగో సంఘం మధ్యలో అంతిపైన వాడు చంపబడినటువంటి జనం. అంతిపయ అనేటువంటి సంఘం పెరగమ ఉంది, అందులో అంతిపయ ఉన్నాడు. అంతిపయను చంపేశారు. వేళ గురించి తర్వాత మాట్లాడతాను. అంతిప సాక్షిగా, అంతిప హతసాక్షిగా ప్రభు కొరకుంటే, సంగమా నువ్వు ఉన్నావు పాజిటివ్ ఏంటంటే ఆ దినములలో నీవు విశ్వాసంలో విసర్జింపలేదు. అంతిపైన చంపేశారు, మమ్మల్ని కూడా చంపేస్తారు అని నువ్వు విశ్వాసాన్ని విసర్జించలేదు. విశ్వాసివై సాక్షిగా ఉంటావా? విశ్వాసం విపరీతమైన పరిస్థితుల్లో కూడా విసర్జించని వాడిగా ఉంటావా? విశ్వాసం విసర్జిస్తావా? విశ్వాసాన్ని గట్టిగా మంచి మాట ఉంటుంది పిల్లరా. ఏమనుందంటే, నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసమును విసర్జించలేదు. పిల్లరా, విశ్వాసమును గట్టిగా చేపట్టి, డోంట్ లూజ్ యువర్ ఫైట్. యేసునందుంచిన విశ్వాసం, యేసుని దేవుడని, యేసుని రక్షకుడని, ఆయన దేవుడని నీ తల్లి గర్భమున రూపించిన వాడు. యోచించావా? యోచించి మారు మనసు పొందావా? ఇప్పుడు యోచించవలసిన విషయం ఏంటంటే, తల్లి గర్భంలో నుండి నేను బయట తీసుకొచ్చిన తర్వాత కీర్తనాకారుడు అంటాడు, నా తల్లి యొక్క నేను స్తన్యపానము చేయుచుంటగా నీవు నాకు నన్నిక పుట్టించింది. అప్పటి నుంచి నువ్వే కదా నాకు ప్రాపకుడు అయి ఉంటుంది. నా డిపెండెన్స్ ఎవరు ప్రభా? అమ్మ గర్భంలో నుండి ఇదిగో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నాకు ఆధారం ఎవరు? అమ్మ దగ్గర పాలు తాగుతున్నప్పుడే నాకు ఆధారం ఎవరు? నీవే కదా, నాకు ఆధారభూతులు నీవే కదా అని ఆలోచిస్తూ ఆయనకి ఆయాస్కరమైనవన్నీ కూడా వదులుకుంటూ ఉంటారు తప్ప ఆయనకి నచ్చని విసర్జించాలి. కానీ ఆయనకి నచ్చే విశ్వాసాన్ని విసర్జిస్తావా? విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యమని ప్రియకృతకర్త చెప్పాడు కదా, అదే విశ్వాసాన్ని వదిలేస్తావా? ఈ సంఘంలో ఉంది ఏంటంటే, గట్టిగా చేపట్టాడు. మాటలు బాగున్నాయి. విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుతున్నాను. అందుకని చంపేస్తే భయపడిపోవాలి కదా. మా తాతగారు ఒక కథ చెప్పేవారు, భయం ఎలా వస్తుందంటే సంఘాన్ని చూడండి ఇక్కడ రాలేదు, ఈ సంఘానికి భయం రాలేదు, మరణ భయం రాలేదు, ధైర్యంగా ఉన్నారు ఈ సంఘం. మన సంఘం కూడా కాకుండా లోకంలో ప్రతి సంఘంలో ఉండాలని ప్రభువారు యోహాను ద్వారా పద్మసేపులో వర్తమానం ఇచ్చారు. తాతగారు లెక్కలు నేర్పాలనుకున్నప్పుడు ఓ మాట నాకు బాగా గుర్తుంది. ఆయన ఓ చెట్టు మీద 100 చిలకలు ఉన్నాయి. 100 చిలకలు ఉంటే వేటగాడు వచ్చి ఒక చిలకని తన తుపాకీతో గురిపెట్టి షూట్ చేసేసాడు, చచ్చిపోయింది. అది ఎన్ని చిలకలు ఉంటాయి చెట్టు మీద అంటే ఒకటి కదా, 1 2 3 4 5 99. ఈ చిలక చచ్చిపోతే మమ్మల్ని చంపేస్తాయని ఆ సౌండ్కి పడిపోయిన చిలకను చూసి అవి పారిపోతాయి, ఒక్కడు కూడా ఉండదురా. ఉంటాయి 99 అలా ఉంటాయి చెట్టు మీద. కానీ ప్రియులారా, ఇదో అంతిపైన చంపేస్తే ఆ సంఘం అనే చెట్టు మీద ఉన్న విశ్వాసం మిమ్మల్ని చంపేస్తారని విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, సంఘాన్ని వదిలిపెట్టలేదు, సేవను వదిలిపెట్టలేదు. గట్టిగా విశ్వాసాన్ని చేపట్టి ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకున్నాం. ఎవరికి సాక్ష్యంగా ఉండాలి భూమి మీద అంటే, ప్రభువుకు సాక్ష్యంగా ఉండాలి, ఆయన ప్రేమకు సాక్షిగా ఉండాలి. మదర్ తెరీసా దేనికి సాక్ష్యంగా ఉందంటే, ప్రభు ప్రేమకు సాక్షిగా ఉందంటే.
తన సుఖం, తన సౌఖ్యం అన్ని వదిలిపెట్టేసి ప్రేమ మూర్తి, ప్రేమామయుడైన ప్రభుని తెలుసుకున్నాం. ప్రేమమూర్తిగా ప్రభు కొరకు సాక్షిగా ఆమె 2 ముసలితనం నుండి ఈ లోకయాత్ర ముగించేశారు. ఆయన కొరకు సాక్షులుగా ఉంది. మీరు నాకు సాక్షులు, 10 గంటల వరకు మీరు నాకు సాక్షులు అని శిష్యులతో చెప్తే ఆ ప్రతి శిష్యుడు కూడా సాక్షిగా ఉన్నాడు. Every disciple witness. మేము ఆయనకి సాక్షులు, ఆయన పునరుద్ధానం అయ్యాడు, మేము సాక్షులు. చావడం ఏంటి, లేవడం ఏంటి, ఎవరు చెప్తారు? ఈ కాశీ మొదలి కథలు ఆయన రెక్కపట్టడం లేకపోతే ఏమో అని అనడానికి వీలు లేకుండా లేచాడు. ఆయన దేవుడు మానవుడు అయ్యాడు, ప్రాణం పెట్టాడు. ఆయన 3వ రోజు లేచాడు. ఎందుకు? మేము సాక్షులు. సాక్షులు అయ్యారు. ముసలితనంలో యోహాను. శిష్యుల కేటగిరీలోకి వస్తే యాకోబు ఫస్ట్ అపోస్తలుల కార్యాలయంలో 12వ అధ్యాయంలో హేరోదు తీసుకెళ్ళాడు. ఆ హేరోదులందరూ ఒకలాంటి వాళ్ళు. అదేంటో ఒక హేరోదేమో చిన్నపిల్లలందరినీ చంపేశాడు. యేసు ప్రభువును అందులో కలిపేసి చంపేద్దాం అనుకున్నాడు. యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టలేకపోతే చాలా మంది చచ్చిపోయారు. చిన్న పిల్లలే ప్రభు కొరకు మొట్టమొదటి సాక్షులుగా మరణించినట్టు అయిపోయింది. 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి చాలా మంది పిల్లల్ని నామాలు అంగలాలు కనబడిన జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభు వారు పుట్టిన స్థలం దగ్గరికి వెళ్ళి పూజించి, నా దగ్గర వర్తమానండి నేను పూజిస్తానని ఏ రోజు అన్నాడు. కానీ యేసు ప్రభు తెలుసుకొని చంపేద్దాం అనుకున్నాడు. వీళ్ళేమో మళ్ళీ ఏ రోజు దగ్గరికి వెళ్ళలేదు, దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి లెక్క రాలేదు. ప్రభుని కనిపెట్టిన తర్వాత నాకు కబురు చెబుతాం అనుకున్నారని రాలేదంటే వాళ్ళు ఇక 2 ఏళ్ళు అయిపోయిందంటే పుట్టిన ప్రతి బిడ్డ యేసు ప్రభు ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. మరి ఎవరో యేసు ప్రభు తెలియదు కాబట్టి 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని అందరూ చంపేయండి అన్నాడు. పిల్లలు యేసు ప్రభు పుట్టాడు, 2 ఏళ్ళు అయింది, అప్పుడే చాలా మంది పిల్లలు. నాకు తెలిసి ఆ పిల్లలందరూ ఏం చేస్తాడు తెలియదు. 2 ఏళ్ళు ఇంకేం తెలుస్తుంది. నేను తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా త్వరలో మీరే సాక్షులను చేర్చుకోండి. ఖచ్చితంగా డౌట్ లేదు, నాకు అనిపిస్తుంది. ఆధారం లేకపోయినా నాకేం తెలుసు. ఆ తర్వాత ఈ రోజు కూడా ఇగో భయంకరంగా బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అంటాడు, నువ్వు తప్పు చేసావు. నీ తమ్ముడు ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియను ఉంచుకున్నావు. తప్పు చేస్తావు. బాప్తిస్మం ఇచ్చే యోహాను నిర్మోహమాటంగా బోధించేటువంటి వాడు చేసుకో అని అంటే హేరోదు 10 మందిలో చెప్పేసరికి కాస్త గిల్ట్ వచ్చేసింది. కానీ ఆవిడ మాత్రం ఎంత మాట అనేసాడు రా అని ఆ వదులుకోవాలి. ఇద్దరిని ఆయన్ని కూడా అంటే ఉంచుకున్నోడితో కలిసి ఎప్పుడైనా సరే దొరుకుతాడా యోహాను చూసి తెలుసా. ఒక రోజున హేరోదియ జన్మదినోత్సవం జరుగుతుంది, బర్త్డే సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుండగా ఈ హేరోదియ చేత నాటి వాడించింది. బాగా నాటి వాడిన తర్వాత హేరోదు అడుగుతాడు, ఏం కావాలి నీకు అంటే ఆ హేరోదియా తమ్ముడు భార్య హేరోదు తమ్ముడు భార్య హేరోదియా ఈ పాప కూతురుతో చెప్తుంది, యోహాను యొక్క తలకాయ అడుగు. చాలా మంది సంస్థానాధిపతులు పెద్దలైనటువంటి వారందరి మధ్యలో ఏం కావాలంటే చేస్తాను రాజులు కదా, ఇవ్వక తప్పదు. యోహాను తల గుర్తించి పాపడిగితే పల్లెంలో తీసుకొచ్చి ఇదిగో మరి యోహాను ప్రభు కొరకు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ప్రభు కొరకు హతసాక్షి అయితే ఇదిగో ఈ ముసలితనంలో ఈ యోహాను సజీవ సాక్షిగా యాకోబు శిష్యుల్లో యోహాను, యాకోబు, పేతురు చాలా సన్నిహితంగా ఉండేవారు. శిష్యులందరూ కూడా ప్రభుకు ఒకటే, కానీ వీళ్ళు ముగ్గురు చాలా సన్నిహితంగా ప్రభుకు ఉండేవారు. ఉంటే ప్రభు మరణ భయంతోనే ఎక్కువ ఉంటున్నాం కదా, మనకి ఈ పాట చాలా అవసరం. సాక్షులుగా ఉంటారు, భయపడకూడదు. ఎంత భయపడిపోతే అంత రోజు చచ్చిపోతాం. నీతిమంతులు
సింహం వలె ధైర్యం. సింహం పిరితనంతో ఉండడం ఎప్పుడైనా చూసారా? డిస్కవరీ ఛానల్లో యదా గోత్రపు సింహం యేసుక్రీస్తు అని పిలువబడుతున్నాడు. ఆయన పిల్లలమ్మ ధైర్యం. దే డేర్ టు డై అనే పుస్తకం నాకు కొందూరులో మేము ఉంటున్నప్పుడు దొరికింది. అందులో ధైర్యంగా ఎవరెవరు చనిపోయారు. యాకోబుని ఖడ్గం చేత ఈయన ఒక హీరో. అపోస్తలుల కార్యాలు జాగ్రత్తమేనండి. ఏ వరకుగా ఉండకండి. బలమైన విషయాలు మనం ముందుకు వస్తుంటే మనం ఆ శక్తితో, అది నా బాధ ఏంటి, బీ విత్ ఇంట్రెస్ట్ క్లోజ్ చేస్తాను నేను. ఇలా యాకోబు కొంచెం వస్తే యాకోబు ప్రభు కొరకు చచ్చిపోవడం కంటే అయితే చూసి కళ్ళు తిరిగిపోయి పడిపోతుంది. నేనైతే కత్తెల తీసి తెలుసా ఎవరో ఒక నర్సు మీకు కరోనా అనగానే కళ్ళు తిరిగిపోయి పడిపోయింది. తెలుసు ఎంప్లాయ్ సరే ఎంప్లాయ్ నీకు కరోనా పాజిటివ్ అనగానే డబ్బులు పడిపోయింది. మన పరిస్థితి అంటే చాలా ప్యానిక్ అయిపోతుంది ప్రపంచం. డబ్బు ఉందా ప్యానిక్, పర్వతం ఉందా ప్యానిక్, సైంటిస్టుల ప్యానిక్, డాక్టర్ల ప్యానిక్. 80 మంది అటు ఇటులో ఉన్నారు విమ్స్ హాస్పిటల్. అక్కడ ఉన్న స్టాఫ్ నాకు ఫోన్ చేశారు. తమ్ముడు బైబిల్ స్కూల్కి వచ్చారు. అక్కడ స్టాఫ్ పనిచేస్తారు, మెడికల్ స్టాఫ్. 80 మంది అటు ఇటులో ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళాను, డైమస్ తెగించి ఇంజక్షన్ ఆ సూట్ అంతా వేసుకొని వచ్చాను. అనుకూలంగా ఉందన్న కరెక్ట్గా ఈ టైంలో మీకు ఫోన్ చేశాను. ఉడికిపోతాను, భయం, ప్యానిక్. డాక్టర్లు ఎవరు వెళ్ళడం లేదన్నా. అంటే 80 మంది దేవుడు కాపాడితే కాపాడాలి, లేకపోతే 300 మంది విమ్స్లో ఉన్నారు. విశాఖపట్నం జిల్లా టౌన్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ పెట్టారు. దాదాపు 300 మంది, అందులో 80 మంది అంటూ వీటిలో ఉన్నారు. హైలీ ఇన్ఫెక్టెడ్ కరోనా. మరణంలో వాళ్ళ దగ్గరికి ఏంటంటే నేను డాక్టర్ రాకపోలేదు, వాళ్ళు రారు, మేమే ఇంజక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళు ఎవరైనా వాళ్ళ వాయిస్ లేదు, కూర్చున్నట్టు చాలా నటించి వెళ్ళిపోతున్నారు. లోపల ఒంటరిగా ఉండవలసిందే పరిస్థితి. నేను తెగించి ఒక సర్వీస్ చేస్తాను. ఒక రోగిని అప్పగించాము అని అంటే ఆ రోగి డిశ్చార్జ్ చేయడానికి చాలా పని చేస్తాం. తెగించి వెళ్ళాడు. కరోనా వైరస్ ఏంటాడు పరిస్థితి. ఆ రోగి సంగతి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా తీసుకుని ఇంజక్షన్ ఇచ్చినప్పుడు గచ్చ దూరిపడి 8 hours సూట్లో ఉండాలి. మేము డ్యూటీలో పేషెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ముందుకు వచ్చేసింది. వీడికి గచ్చరాడు ప్యానిక్. అంత ముస్లిం ఆయన స్టాఫ్ వెళ్ళివాడు. ఇంకా మనమే భయపడిపోతుంటే అక్కడ దగ్గర రోగి దగ్గరికి వెళ్ళేవాడు ఇంకెంత భయపడతాడు, ఇంకెంత ప్యానిక్ అయిపోతారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన అయితే హతసాక్షి లేకపోతే సజీవ సాక్షులు అవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు అక్కడే ఉన్నాడు. యాకోబును ఖడ్గంతో అపోస్తలుల కార్యాల గ్రంథంలో చంపేయడం చూసాడు కల్లా సుర్రు రక్తం అలాగా తన కల్లా దాకా ప్రభు భూమి మీద ఉంటున్న దినాలలో మేము ముగ్గురు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎప్పుడు చూసినా యోహాను యాకోబు, పేతురు యోహాను యాకోబు, పేతురు యోహాను యాకోబు, వెరీ ఇంటిమేట్ డిజైర్స్, చాలా క్లోజ్గా, ప్రభుతో క్లోజ్గా. యాకోబు చచ్చిపోవడం పేతురు చేశాడు. మధ్య వయస్సులో ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఆయన చెప్పాడు, ప్రభు కోసం చచ్చిపోతాం అవసరం రా, తెలుసుకున్నావు అక్కడ, తెలుసుకున్నావు నీ పేద అయిపోతుందా, కలుద్దాం అక్కడ, పరలోకంలో కలుద్దాం అని బహుశా నేనుంటాడు. ఎంత ఏడుపు వచ్చిందో, ఎంత భయం వచ్చిందో మనిషే కనుక, కానీ చూస్తున్నాడు. ఏ రోజు కట్టించేత యాకుంచాడు. ఎంత ధైర్యవంతుడంటే తనని జైల్లో వేస్తే గుర్రు పెట్టుకోడు. సంఖ్యలతో బంధించారు. ఇంకొక సైనికుడు అంటే ఒక సైనికుడు పేతురు చెరసాలలో హాయిగా నిద్రపోతుంది. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. అదే ఇప్పుడు మనం చేయవలసింది. ఇక్కడే ముగిస్తాం. సంఘం ఏం చేయాలంటే ఆసక్తితో, అతి ఆసక్తితో డ్యూటీ చేస్తావా, అతి ఆసక్తితో లోపల ప్రార్థన చేసుకో.
వంట చేస్తావా అత్యాసక్తితో లోపల ప్రార్థన చేసుకో. ఇప్పుడు వేరే విషయాలు ఏంటి, ఆవిడ ఈవిడ ఆ విషయం కనుక ఈ విషయం కనుక అదే ప్రమోషన్ రాలేదు, అదే ఇది అదే అది ఏంటి ఇంకా అదే ఆలోచించుకొని కూర్చుంటాను. ఆలోచన చేసి పక్కన పెట్టేసి అత్యాసక్తితో చేయవలసిన పని ఏంటంటే సంగమా ప్రార్థన. పేతురు చెరసాలలో నిద్రించుచుండేను, సంఘం అయితే నిద్ర మేలుకొని రాత్రంతి అత్యాసక్తితో ప్రార్థించుచుండెను. ఆడపడతాం కదా, సంఘము ప్రార్థించగా there is power in the prayer of the church. సంఘం ప్రార్థన చేయాలి, దాంట్లో శక్తి ఉంది. ఆ శక్తి విడుదలై సంఖ్యలలో ఉండేటువంటి దేవుని సేవకుల సంఖ్యలలో, కరోనా సంఖ్యలలో ఉన్న ప్రపంచం విడుదల ఎలా వస్తుంది అనుకున్నారు? మాటల వల్ల, శానిటైజేషన్ వల్ల, అవి జాగ్రత్తలు. దూరం ఉంటేనా అవి జాగ్రత్తలు. ఎలాగ? ప్రార్థన వలన. పవర్ ఇన్ ప్రేయర్, మోర్ పవర్ ఇన్ ప్రేయర్. ఇఫ్ యూ ప్రే మోర్, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి విడుదల అవుతుంది, తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తి విడుదల అవుతుంది. అసలు ప్రార్థన చేయకపోతే శక్తే విడుదల. ప్రార్థన చేసేవారు లేక యెహోవా ఆశ్చర్యపడుతున్నాడు అని ఉంది దేవుని వాక్యం. అరే ఈ పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసేవారు లేక యెహోవా వెతుకుతున్నాడు. విజ్ఞాపనకర్తలు కావాలని వాంటెడ్ కావాలని న్యూస్ పేపర్ వాంటెడ్. Employees are wanted in SBI. Employees are wanted in సచివాలయం సెక్టర్. ప్రభు దగ్గర వాంటెడ్, నాకు కావాలను. ఏంటి తెలుసా? కావాలను అనే కాలం నా దగ్గర ఉన్నది. ఇంటర్సెసర్స్ ఆర్ వాంటెడ్. నౌడేస్ ఇంటర్సెసర్స్ ఆర్ వాంటెడ్. ఈ రోజుల్లో విజ్ఞాపనకర్తలు కావాలను. నేను విజ్ఞాపిస్తాను, ఈ జిల్లా కోసం విజ్ఞాపిస్తాను, సంఘం కోసం విజ్ఞాపన చేస్తాను. తింటాను ప్రార్థన చేస్తున్నాను, వంటాను ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగం చేసుకుంటుంటాను ప్రార్థన చేస్తాను, చదువుకుంటుంటాను ప్రార్థన చేస్తుంటాను. పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా చేయవలసినటువంటి ముఖ్యమైన దానికి మించిన ముఖ్యమైన పని అది కూడా పనులు చేస్తూనే చేయండి. ఖాళీ ఉంటే ఇంకా చేయండి, ప్రార్థన చేస్తే బాగుంటుంది. పేతురు ఏమైనాట? ఆయన ఎందుకు? కళ్ళారా రక్తం కారిపోయి పీక తెగనరకబడితే ఆ దృశ్యం ఎలా ఉందో చూసినటువంటి వాడు లాంటి నింపుగా ఎలా నిద్రపోయాడు, అదే దృశ్యం రావాలి కదా. పేతురు యాకోబు చచ్చిపోవడం, అక్షసాక్షి అవడం, నా చెప్పడం, ఖడ్గం చేత నరకబడడం. కానీ నీవు వృద్ధాప్యంలో మిడిల్ ఏజ్లో ఉండలేదు, ఇంకా చాలా టైం ఉండలేదు. సోదరా యాకోబు వెళ్ళిపోయి ప్రభు గారికి నేను ముదిసరితనంలో వస్తాను అని ఆయన ప్రభు వాగ్దానం మీద ఎంత నమ్మకమో, ప్రభు మాట మీద ఎంత గట్టిగా చేపట్టాడో, విశ్వాసం ఉంచాడో పేతురు. ఆయన నిద్రపోతున్నారా? కడుపునొప్పితో నిద్రపోతున్నారా? కడుపునొప్పితో తింటున్నారా? కరోనాతోటే నిద్రపోతున్నారా? కడుపునొప్పి పడుతున్నారా? ప్రభువు నిన్ను సజీవ సాక్షులుగానే ఉంచాలనుకుంటున్నాడు, లేదా అసాక్షులుగానే ఉంచాలనుకుంటున్నాడు. ఈ వర్తమానం తీసుకొని అందుకు నుంచి సెలవు తీసుకుంటాం. రండి ప్రార్థించాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మనతో మాట్లాడుతున్నారు ప్రభువా, మీ స్వరం గొప్పది. మీరు మంచి విషయాన్ని మెచ్చుకునేవారుగా ఉన్నారు. మేము నచ్చుకుంటున్న చెడ్డ విషయాల విషయంలో, చెడ్డ సంగతుల విషయంలో, అనేక ఆయాస్కరమైన సంగతుల్లో విషయంలో మారు మనసు పొందమని కోరుకుంటాం, ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. విశ్వాసం విసర్జించని ప్రభు కొరకు సాక్షిగా ఉన్న, అంతిపై చంపబడినా కానీ సంఘం అంతా కూడా సాక్షులుగా ఆయన ప్రభా పెద్దములు ఎలాగ అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తాం. నా ప్రక్కన 10,000 మంది పడినను కూలినను నేను నిలబడతానని కీర్తనకారుడు భక్తులు అన్నట్టుగా ప్రపంచం కూలిపోతుంది, రాలిపోతున్నారు, చచ్చిపోతున్నారు.
మతాల సంఖ్య పెరిగిపోతుంది వర్ధమాన దేశాల్లో, కానీ మేము విశ్వాసిగా, సాక్షిగా, నీ అందు విశ్వాసం ఉంచేవారుగా, సాతాను ఏలుబడి చేస్తున్నా, సాతానుడు తన ప్రభావం విపరీతంగా చూపిస్తున్నటువంటి దినాలలోనైనా సరే మా విశ్వాసాన్ని విసర్జించకుండా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ బ్రతకడానికి సాధ్యం. నీ కొరకు సాక్షులుగా, నీ అందు విశ్వాసం ఉంచిన వారిగానే మేము మా జీవితాన్ని ఈ పరిస్థితుల్లో కూడా ఉంచుకోవడానికి సాధ్యం. ప్రార్థించే సంఘంగా ఉంచండి ప్రభా, శక్తిని విడుదల చేసే సంఘంగా ఉంచండి ప్రభా. మా సంఘంలో నుండి సూపర్ న్యాచురల్ పవర్ రిలీజ్ అయ్యి ఆయన సేవకులు కాపాడాలి. మా సంఘంలో నుండి ప్రార్థనా ధూపం నీ ముక్కుపొట్టాలకి చేరి నీ వాక్యం అనే ఖడ్గం చేత ఆయన ప్రభా నీవు యుద్ధం చేయాలి, కరోనాని అంతం చేయాలి, క్రైస్తవ వ్యతిరేక పరిస్థితుల్ని ఆపాలి. కానీ క్షేమము దేశానికి, ప్రపంచానికి రావాలి అని అట్టి ప్రార్థన చేసేటట్టుగా విశ్వాసరహితమైన ప్రార్థన అందరికీ తెచ్చేవారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముడి యొక్క నిత్యమైన ఆదరణ, శుభప్రదమైన నిరీక్షణ